అండ్ వెల్కమ్ టు దొంగ తెలుగు న్యూస్కి స్వాగతం. ఈరోజు మనము మంచి స్వతంత్ర పోరాటం గురించి మనం మనం ఇప్పుడు మన బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు మన భారతదేశం యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, మనం ఎవరికి బానిసగా ఉంటాం అనే విషయాన్ని ఈ సినిమాలో చాలా చాలా చక్కగా వివరించడం జరిగిందండి. మనం ఖాళీ మనకు ఒక 100 ఏళ్ల క్రితం బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు, రజాకారులు ఉన్నప్పుడు, నిజాం పరిపాలన ఉన్నప్పుడు అసలు మనం బతుకుతామో లేదో అనే సిచ్యువేషన్లో మన వాళ్ళు ఉండేనండి. కావాలంటే ఇప్పుడు మా నాన్నమ్మ మా అమ్మమ్మ మా నాయనమ్మ ఒక 98 సంవత్సరాలు ఉంటుంది. ఆమెకు ఎప్పుడైనా అడిగితే అసలు మేము బతుకుతామో లేదో, తెల్లారితే బతుకుతామో లేదో అనే సిచ్యువేషన్లో ఉండేవాళ్ళము. బట్ ఇప్పుడు మనం ఈ కాలంలో మనకు అన్నీ ఉండి కూడా మనం తిండి ఉండడానికి ఇల్లు, కట్టుకొని బట్ట, ఎదుటి వ్యక్తితో ఎలాంటి ప్రమాదం లేకుండా మనకు ఎవరి కింద బానిసం లేము. అయినా సరే మనము వానికి చంపుకుంటా, వీనికి చంపుకుంటా, వాడిని ముంచాలి, వీడిని ముంచాలని ఏదో చేద్దామని అనుకుంటాం. బట్ అది తప్పండి. సో ఈ సినిమా విషయానికి వచ్చేసినట్టే మనకు కెప్టెన్ మిల్లరు, ధనుష్, తర్వాత పునీత్ రాజ్ కుమార్ వాళ్ళ డాడీ నటించడం జరిగింది. మన కెప్టెన్ మిల్లరు మెయిన్ విలన్, మెయిన్ హీరో ధనుష్, మన రజనీకాంత్ అల్లుడి తను. సినిమా చాలా చాలా బాగుందండి. ఈ సినిమా విషయానికి వచ్చేసినట్లయితే ఒక పల్లెటూరు లోపల, అంటే మన భారతదేశం మొత్తానికి అయితే ఈ 18వ శతాబ్దంలో జరిగిన ఆ స్టోరీ ఇది. ఇంచుమించు 18, 19 మన స్వతంత్రం బ్రిటిష్ వాళ్ళు ప్రపంచ కాలం లోపల, అంటే బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని పరిపాలిస్తే మన మన ఊర్లకు మన దొరలు, పెద్దందారులు అవన్నీ కూడా దొరలు, పెద్దందారులు పరిపాలించేవారు అన్నమాట. భారతదేశం అంటే అంటే మన అంటే అనగానే వర్గాలు, తక్కువ జాతి వర్గాలు ఇద్దరు బానిసలుగా ఉండేవారు అన్నమాట. ఇక్కడ ఈ రాజకుటుంబీకులు ఈ రాజకుటుంబీకులేమో బ్రిటిష్ వాళ్ళకి బానిసగా ఉన్నారన్నమాట. మనం వాళ్ళ కింద ఉంటే వాళ్ళు వాళ్ళ కింద ఉన్నారన్నమాట. సో కాకపోతే ఈ రాజు బిడ్డ చాలా పటేల్ పటవారి బిడ్డ చాలా బాగుంటుంది. మంచి మనసు ఉన్న అమ్మాయి అన్నమాట. ఒకరోజు హీరో ఒకరోజు గుడికి వస్తాడన్నమాట. గుడిలో ఎవరు చూడకపోతే ఈయన హీరో తొంగి చూస్తాడు. హీరో తొంగి చూస్తే కొట్టడానికి వస్తారు అన్నమాట. వాళ్ళు రాజు చూస్తే వీళ్ళు కొట్టడానికి వస్తారు. ఆ హీరోని తప్పిస్తుంది అన్నమాట. రాజు బిడ్డ అయినా హీరోని తప్పిస్తుంది. అయితే చాలా బాధపడతారు అన్నమాట ఊళ్ళో జనాలందరూ కూడా. వాళ్ళ అన్న మన హీరో వాళ్ళ అన్న ఇతను మనం బ్రిటిష్ వాళ్ళు బానిసలు ఉన్నాము, వీళ్ళకు బానిసలు ఉన్నాం కంటే బ్రిటిష్ సైన్యంలో చేరి అక్కడ సేవ చేస్తేనైనా మన అమౌంట్ డబ్బులు వస్తాయని అట్లా తప్పురా. మనం భారతదేశం స్వతంత్రం కోసం పోరాడతాము, అందులో చేరొద్దు, వాళ్ళ బానిస కంటే వీళ్ళకి బానిస ఉండడం బెటర్, తప్పు అదంటే నేను అవసరం లేదు, వెళ్ళిపోతాను అన్నమాట. బ్రిటిష్ వాళ్ళు సైన్యంలో చేరుతాడు, పోలీస్ శిక్షణ తీసుకుంటాడు అన్నమాట. అంటే కామన్గా డ్యూటీ ఉంటుంది అనుకుంటాడు. కానీ ఒకరు ఏమైందంటే భారత స్వతంత్ర పోరాటం గురించి స్వరాజ్యం జన్మకు జై భారత్ మాతాకి జై, వందే మాతరం నినాదాలు చేస్తూ ఉంటారు అన్నమాట. సడన్గా వీళ్ళు బ్రిటిష్ సైన్యం వాళ్ళు, అందులో మన తెలుగు వాళ్ళు నలుగురు ఉంటారన్నమాట. హీరో, ధనుష్, వాళ్ళ ఫ్రెండ్స్ షాక్ అవుతారు. కొంత వేల మందిని కాల్చేస్తారన్నమాట. ఆ దృశ్యం చాలా చాలా భయంకరంగా ఉంటుంది. మనం చదువుకున్నట్టయితే మనము జనవరి 1918 లోపల జలియన్వాలా బాగ్ జరిగింది కదండి. అలాంటి సిచ్యువేషన్ హీరో చూస్తారన్నమాట. చూసి భయపడిపోతాడు. ఏంది ఇలాంటి ఆర్మీ జాయిన్ అయినా మన భారతదేశం అంటే మన కోసము, మన స్వరాజ్యం, మన జన్మ హక్కు, మన స్వతంత్ర గడ్డ మీద మనం స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోవడానికి మన భారతీయులు ఉద్యమం చేస్తున్నారు. దాన్ని వీళ్ళని చంపడమా అని చాలా బాధ కలిగిస్తుంది ఈ సీన్. దీనికి కారణమైన ఒక పోలీస్ ఆఫీసర్ని హీరో కోపం వచ్చి చంపేస్తాడు అన్నమాట. అది చాలా బాగుంటుందండి. చంపేసిన తర్వాత అప్పుడు బ్రిటిష్ వాళ్ళు చాలా పెద్ద సైన్యం కాబట్టి ఆ ఊర్లో వచ్చి అతన్ని ధనుష్ని ఖచ్చితంగా పట్టేయాలని వేధిస్తారు అన్నమాట. మానభంగాలు చేస్తారు. అది చాలా ఘోరంగా చేస్తారు. బట్ రాజు అతను దొరకడు. ఈ రాజు కుటుంబీకి ఒక గుడి ఉంటుంది అన్నమాట, శివుని గుడి. శివుని గుడి వచ్చి అక్కడ ఉన్న విగ్రహాన్ని కానీ పెద్ద పెద్ద బంగారు ఆభరణాలు తీసుకెళ్తారు అన్నమాట. రాజు ఏం చేయలేకపోతాడు. రాజు ఏం చేయకపోతే మన హీరో ధనుష్ సహాయం తీసుకోవాలని కొడతారన్నమాట. రాజు కొడితే సరే అని హెల్ప్ చేస్తా అని అంటాడు అన్నమాట రాజు. మన ధనుష్ మొత్తానికైతే తనకు బ్రిటిష్ సైన్యాన్ని అక్కడ మళ్ళా యథాస్థానానికి తీసుకొచ్చి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారన్నమాట హీరో. తర్వాత
అక్కడ అయిపోయింది బ్రిటిష్ వాళ్ళది అయిపోయిందంటే మళ్ళీ దొరలు పట్టువారు పట్టేషన్లు గుళ్ళు అసలు రానిరామంట వీళ్ళ తక్కువ జాతిగా ఉన్న వాళ్ళని ఎంత చెప్పినా ప్రయత్నించినా అసలు వాళ్ళకి రానియకపోతే అక్కడ ఈ మనలో మనకు అన్నమాట ఇప్పుడు మనం కొట్లాడితే మూడో వ్యక్తి లాభం అన్నట్టు మన హిందీలో మనం కొట్లాడితే ఆ బ్రిటిష్ వాళ్ళకి లాభం అయిపోయింది అన్నమాట. సో అందుకోసం మన భారత స్వతంత్ర యుద్ధంలో ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారన్నమాట. అంటే భగత్ సింగ్ భగత్ సింగ్ కానీ సుభాష్ చంద్రబోస్ కానీ సార్ వివార్కర్ అలాంటి వారు చాలా చిన్న ఏజ్లో భగత్ సింగ్ వీర్ సవర్కర్ ఇలాంటి వాళ్ళు చాలా చిన్న ఏజ్లోనే భారతదేశం కోసం స్వతంత్రంలో పోరాటం చేసి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారన్నమాట. ఈరోజు మనం ఇంత హ్యాపీగా ఉన్నామంటే కారణము ఆ రోజు చేసిన వాళ్ళ ఉద్యమం వల్లనే ఈరోజు మనం ఇంత హ్యాపీగా ఉన్నాము. సో కాబట్టి మనము మన పని మనం చేసుకుంటూ హ్యాపీగా సంతోషంగా మన స్వతంత్రం కాపాడుకుంటూ స్వతంత్రం అంటే ఏంది? మనం ఎదుటి వానికి ఇబ్బంది కలగకుండా మన పని మనం చేసుకుంటూ పోవడమే స్వతంత్రం అన్నమాట. అది స్వతంత్రం. సో మనకు స్వతంత్రం లేకుండా చేసింది ఎవరు? బ్రిటిష్ వాళ్ళు అన్నమాట. అంటే ఒక వ్యాపారానికి వచ్చి వాళ్ళు భారతదేశాన్ని ఒక మనకు ఇక్కడ సముద్ర మార్గం లోపల ఎందుకంటే వాటర్ బాగున్న చోటుని వాళ్ళు వచ్చారన్నమాట. వచ్చి వాళ్ళు బిజినెస్ చేసుకొని మనలో మనకి గొడవ పెట్టి మొత్తానికైతే భారతదేశం మొత్తాన్ని ఇంచుమించు ఒక 200 సంవత్సరాలు పరిపాలించి మన భారతదేశంలో ఉన్న సంపద అంతా బ్రిటిష్ దేశానికి తరలించారన్నమాట. సో అందుకు కారణం ఏంటంటే మన హిందువులకు అంటే మన భారతదేశంలో నివసించే వాళ్ళకి గొడవ పెట్టి అసలు విచిత్రమైన పోరాటాలు స్వతంత్ర ఉద్యమం గురించి ఎన్నో ఆర్టికల్స్ ఎన్నో పోరాటాలు లాస్ట్కు మన మహాత్మా గాంధీ చేతుల మీదుగా మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ వాళ్ళంతా లాస్ట్ ఎవరు చేసిన పుణ్యం అంటే 100 మంది ముందు ఫైట్ చేస్తేనే తర్వాత మనకు స్వతంత్రం రావడం. ఎవరు ఒక లాస్ట్ గాంధీ విషయంలో దండయాత్ర కానీ సహాయ నిరాకరణ ఉద్యమం అంటే వాళ్ళకి ఎలాంటి సహాయం చేయొద్దు, మన ఉప్పును మనం తినాలి, ఉప్పు సత్యాగ్రహం లాంటి కొన్ని ఉద్యమాలు చేపట్టి స్వతంత్రాన్ని తీసుకొని రావడం జరిగింది. సో ఎప్పుడైనా సరే ఈ పటేల్ పట్టువారులు దొరసానులు వీళ్ళంతా కూడా కొద్దిగా మనకు చాలా ఇబ్బంది పెట్టిన విషయం వాస్తవం. ఈ సమస్య మనకు చాలా అర్థమవుతుంది. అంటే ఇది బ్రిటిష్ వాళ్ళ పై నుంచి బాధ అంటే ఇదొక బాధను చూసి తట్టుకోలేకపోతారు అక్కడ ఉన్న జనాలు. వాస్తవంగా మనకు తర్వాత బ్రిటిష్ వాళ్ళు తర్వాత దొరలు బాలేసన్ దొరలు పట్టవారులు తర్వాత నిజాం చాలా బాగుండే. బట్ అక్కడ ఉన్న రజాకార్లు కూడా మనకు బానిసగా చూసారన్నమాట అమాయక జనాల్ని. సో ముగ్గురు చేత పీడించబడ్డారు. సో ముగ్గురు చేత పీడించబడడం వల్ల మనకు కొంత స్వతంత్రం కూడా లేటుగా అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే మనలో ఐక్యమత మహాబలం అన్నట్టు లాస్ట్ గాంధీ తరఫు నుంచి అంటే గాంధీ అనే కాదు గాంధీ లాంటి ఎంతోమంది నాయకులు తమ ప్రాణాలు అర్పించి స్వతంత్రాన్ని తెచ్చి తేవడం జరిగింది. సో స్వతంత్రం అంటే ఏం లేదండి, మన హక్కులు మనం కాపాడుకుంటూ ఎదుటివానికి ఇబ్బంది పెట్టకుండా ఉండడమే మన స్వతంత్రం. అలాంటి సినిమా అంటే ఇది సినిమా ఖచ్చితంగా చూడండి. ఇది కెప్టెన్ మిల్లరు చాలా బాగుంటుంది సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్.